హాయ్ ఫ్రెండ్, థర్డ్ వీక్ నామ్స్లకి టోటల్ 6 మెంబర్స్ అయితే వచ్చారు. వాళ్ళు ఎవరంటే ప్రియ, కళ్యాణ్, హరీష్, రీతు, ఫ్లోరా, రాము. వీరు 6 అయితే రావడం జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియలో 2 రౌండ్స్ అయితే జరుగుతాయి. ఫస్ట్ రౌండ్ లో కామనర్స్ 4 సెలబ్రిటీని అలాగే ఒక కామనర్ అయితే సెలెక్ట్ చేయాలి. ఇక వీళ్ళైతే కామనర్స్ నుండి హరీష్ ని అలాగే సెలబ్రిటీస్ నుండి సంజన, సుమన్, ఫ్లోరా, రీతు వీళ్ళ 4 అయితే సెలెక్ట్ చేస్తారు. టోటల్ గా 5 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేస్తారు. సెకండ్ రౌండ్ సెలబ్రిటీస్ రౌండ్. ఈ రౌండ్ లో 2 టెండెంట్స్ నామినేట్ చేయాలి. అలా వీళ్ళు కళ్యాణ్, శ్రీజన్ అయితే నామినేట్ చేస్తారు. ఒక ట్విస్ట్ అయితే ఇస్తాడు సెలబ్రిటీస్ కి. సెలబ్రిటీస్ నుండి ఇద్దరిని స్వాప్ చేసుకోమని ఆప్షన్ అయితే ఇస్తాడు. అలా వీళ్ళు సుమన్ శెట్టి, సంజన వీళ్ళిద్దరు రాముని అయితే స్వాప్ చేస్తారు. డైరెక్ట్ గా నామినేట్ అవుతాడు రాము. సపోజ్ కెప్టెన్ కి ఒక స్పెషల్ పవర్ అయితే ఇస్తాడు. ఇప్పటి వరకు ఎవరైతే నామినేట్ అయ్యారో వాళ్ళని డైరెక్ట్ గా నామినేషన్ నుండి సేవ్ చేయమంటాడు. అలా డీమాన్ పవన్, శ్రీజన్ అయితే నామినేషన్ నుండి సేవ్ చేస్తాడు. అలా ఈ విధంగా నామినేషన్ నుండి సేవ్ అవుతుంది ఆమె. నామినేషన్స్ లో అయితే చాలా బిగ్ ఫైట్స్ అయితే జరిగాయి. ప్లీజ్ వీడియో లైక్ చేస్తే అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వైల్డ్ కార్డ్స్ కి ఎక్స్ కంటెస్టెంట్స్ లో BBC7 లో పార్టిసిపేట్ చేసిన అమర్దీప్ అయితే వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉన్నాయి. ఇతనైతే ఇప్పటివరకు అగ్రిమెంట్ అయితే ఇంకా సైన్ చేయలేదు. వన్స్ అగ్రిమెంట్ సైన్ చేస్తే ఈ వీక్ లోనే వచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఇక ఇతనితో పాటు సుహాసిని మామగారి హీరోయిన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే చిట్టి పికిల్స్, రమ్య మోక్ష కూడా మాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉన్నాయి. ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.